ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంచిర్యాల కొమరంభీం జిల్లాలలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులను నడిపించేందుకు అధికారులు అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరమని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి ఆర్టీసీ కార్మికులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఆర్టీసీ సంఘాల జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో నిన్న రాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె బాట పట్టడంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. మనం మంచిర్యాల డిపో వద్ద ఉన్నాం. మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు. పొద్దున్న నుంచి చూడొచ్చు, బస్సులు కూడా బయట కదలనే పరిస్థితి ఉంది. ఒక పక్క అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రైవేటు డ్రైవర్లను అద్దె బస్సులను నడిపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఒక పక్క అధికారులు ప్రైవేటు డ్రైవర్ల ద్వారా ప్రైవేట్ బస్సులను నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. సమ్మె మీకు ఇబ్బంది కలుగుతుందా? దీన్ని ఎలా చూడవచ్చు? మాకు ఇబ్బంది కలగడం అనేది కాదు, సంస్థకే ఇబ్బంది కలుగుతుంది, నష్టపోతారు. ఇప్పుడు సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రైవేట్ బస్సులను పంపుతున్నారు ఫ్రీగా. అందులో కండక్టర్ లేదు, ఎవరు లేరు. మన బయట డ్రైవర్లను ఇచ్చి బస్సులు పంపిస్తున్నారు ఫ్రీగానంట. జెంట్స్కి లేడీస్కి ఫ్రీగా పంపిస్తున్నారంట. ఇప్పుడు మేము గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాము, ఇప్పుడు ఇది లాస్ కాదా? ఇప్పుడు దేనికి వరకు ఈ పన్నాగం పండుతున్నారు చెప్పండి ఒకసారి. గవర్నమెంట్ నిలదీసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించడానికి మాకు ఇది లేదు కానీ, డబ్బులు లేవు, అది లేదు కానీ ఇప్పుడు ఫ్రీగా సర్వీసులు నింపుతాన్ని పంపిస్తున్నారు. ఇంతకుముందు ఒకటి యాక్సిడెంట్ అయింది, దానికి కారణం ఎవరు? గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వమే కారణము. సీఎంని ఒకటే కోరుతా ఉన్నాం మేము, ఇలా విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేయడానికి పూనుకోవద్దు. దయచేసి మా సమస్యలను పరిష్కరించి మా సమ్మె కాల్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మేము నిలదీసి ఇంకా ప్రతిరోజు ఇలా ఏదో ఒక రకంగా సమ్మె చేస్తూనే ఉంటాం. దశల వారీగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు 2-3 బస్సులు పంపిస్తున్నారు, దానిలో కండక్టర్ లేడు, ఎవరు లేరు. డ్రైవర్ని ఇచ్చిండ్రు, ప్రైవేట్ డ్రైవర్ని ఇచ్చిండ్రు. అతనికి స్టేజీలు అవి ఇవి అవగాహన లేవు. ఆసిఫాబాద్లో ప్రైవేట్ వాళ్ళని తీసుకున్నారంట, కండక్టర్లను, డ్రైవర్లని. ఇలా లాస్ ఎవరికైతే గవర్నమెంట్దే కదా లాస్ అవడు. మరి మాకు ఇవ్వడానికి ఏమున్నది అందులో లాస్ అవ్వడానికి? మేనిఫెస్టోలో పెట్టినాయి కదా మేము అడిగిన సమస్యల గురించి. కానీ ఇప్పుడైతే మేము చెప్తున్నాము, ఈ సమ్మె ఆగేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆగేదే లేదు. మీరు ఎంత పన్నాగాలు అన్నినా ఏం చేసినా కూడా ఈ సమ్మె ఆగేదే లేదు. గతంలో 45 రోజులు సమ్మె చేశారు, ఇప్పుడు కూడా సమ్మెకి దిగారు. మీ సమ్మె ఎలా ఉండబోతుంది? దశల వారీగా ఇది జరుగుతూనే ఉంటుంది. సమ్మె భయపడేది ఏం లేదు. ఎందుకంటే చాలా ఓపిక పట్టినాము, వాళ్ళు ఇస్తారని. మేము టీఆర్ఎస్తోనే బాగా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళు వస్తే వీళ్ళు ఏదన్నా మంచి చేస్తారని మేము ఆశపడ్డాం, కానీ వీళ్ళు అంతకంటే ఘోరంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇందాకనే ట్రైనింగ్ లేని డ్రైవర్తోని కరీంనగర్లో బస్సు నడిపితే ఉదయమే యాక్సిడెంట్ జరిగింది. చాలా మంది జనాలకే నష్టం. ఇది వీళ్ళు జనాలకు ఏదో చేయాలనుకుంటారు కానీ జనాలకు నష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కూడా లాస్లో పోతుంది. ఇప్పుడు ఫ్రీగా జెంట్స్ను లేడీస్ని అందరినీ ఫ్రీగా దింపుతారు ఒక డ్రైవర్ని ఇచ్చి. ప్రైవేట్ డ్రైవర్లకు అవగాహన ఏమి ఉండదు, జనాలకు నష్టమే జరుగుతుంది, మాకు నష్టం చేస్తున్నారు. మాకు ఇచ్చేదే ఇవ్వమంటున్నాము. 2 సంవత్సరాలు అయినా కూడా మమ్మల్ని కేర్లెస్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రమే ఇవ్వమంటున్నాం, మేము వేరే ఎక్కువ ఏం అడుగుతలేము. కాబట్టి మాకు ఇచ్చి మా సమ్మెను విరమించి కాల్ ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం సీఎం. ఇది మంచిర్యాల డిపో చాలా రద్దీగా ఉంటుంది, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక పక్క మీ డిమాండ్స్ కూడా ప్రభుత్వం నెరవేర్చడం లేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు గతంలో చెప్పారు, ముఖ్యమంత్రి కాకముందు పక్కకున్నప్పుడు 36 రకాలుగా మాట్లాడిండు. తీరా గద్దెనెక్కిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి ఆర్టీసీ వాళ్ళని విస్మరిస్తూ ఉన్నాడు. కానీ ఆర్టీసీ వాళ్ళని విస్మరిస్తే గత ప్రభుత్వాలకు ఏం జరిగింది అన్నది వారు ఒకసారి బేరీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆర్టీసీ వాడు ఒక పైసా ఖర్చు లేని ప్రచారకర్త. తలుచుకుంటే గద్దెనెక్కియచ్చు, తలుచుకుంటే గద్దె దించవచ్చు. అంత పవర్ఫుల్ గల వ్యక్తి ఆర్టీసీ కార్మికుడు. ముఖ్యమంత్రి గారిని మేము ఏం గుంతమ్మ కోరికలు కోరే, వారు గద్దెనెక్కక ముందు వారు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని చెప్తా ఉన్నాం తప్ప మాకు సొంత ఏజెండా అంటూ ఏం లేదు. మాకు విలీనం చేయాలి, మా పే స్కేల్ ఇవ్వాలి, యూనియన్లు ఇవ్వాలి, అవి 3 ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటాము. ఇప్పుడు ఒకటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో దాంట్లో ఒకటి మహాలక్ష్మి పథకం ఉంది. ఇది సక్సెస్ఫుల్గా ఆర్టీసీ నిర్వహిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మరి దీన్ని నిర్వహించడానికి ఎలాంటి భారం పడుతుంది? మా కండక్టర్, డ్రైవర్ సోదరిమణులు చాలా కష్టపడి ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేసినా కానీ ముఖ్యమంత్రి గారికి కనువిప్పు అవుతలేదు. ఇది ఎవరి వల్ల తిరుగుతూ ఉన్నది ఏంటిదన్నది వారు గమనిస్తలేరు. మరి ఆయనకు
మన విజిలెన్స్ రిపోర్ట్ పోతలేదా, మరి ఏమవుతుంది ఏంటిది అన్నది ఆయనకే తెలియాలి. ఆయనకు ఎవరేం చెప్తానన్నది. ఇవాళ ప్రతి మహిళ మా రేవంత్ రెడ్డి అన్న మాకు ఫ్రీ పెట్టిండని చెప్పి తిరుగుతూ ఉన్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. దాన్ని సక్సెస్ చేసింది ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు. వీళ్ళనే మనగడకు తీసుకోకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది భావ్యం కాదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించదగినవే. వెంటనే వాటి సమస్యలు పరిష్కరించాలి, వాటి డిమాండ్స్ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అద్దె బస్సులు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొస్తున్నారు. వాళ్ళకు డ్రైవింగ్ మీద పూర్తి అవగాహన లేదు. దీనికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ప్రాణాలకు కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి వెంటనే సమస్యను పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వెంటనే వీరి ఆదుకోవాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వారి డిమాండ్ నెరవేర్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో వెంకటేశం టీవీ మంచిర్యాల జిల్లా నుంచి.